ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం కదా. మనకు నచ్చిన వీడియోకి లైక్ కొట్టడం కానీ, కామెంట్ చేయడం కానీ, వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేయడం కానీ, అది ఎట్లనో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. డైరెక్ట్ ఈ మొబైల్ అయితేనేమో డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో అయితే నెట్ ఇంటర్నెట్ యాక్సెస్ అయి ఉన్న తర్వాత ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ దాన్ని ఓకే చేయాలి. ఇక్కడ youtube.com అనుకుంటా ఫ్రెండ్స్. youtube.com అని ఇక్కడ youtube.com అని ఉంది కదా, ఎంటర్ కొట్టాలి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ ఇలా ఓపెన్ అవుతుంది. మొబైల్లో అయితేనే డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ల్యాప్టాప్లో అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వీడియోస్ నేను చేసిన కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ గురించి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ పేరు సుర్భి మహేష్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్లో సుర్భి మహేష్ అని కొట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ సుర్భి మహేష్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఇక్కడ సెర్చ్ చేసినామనుకో ఈ పేరు మీద అకౌంట్స్ అనేది ఛానల్స్ అనేటివి చాలా వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్ పేరు కొడుతున్నామో ఫస్ట్ అదే వస్తుంది. కొంచెం వేరేలాగా కొట్టినామనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని కింద కూడా వేరే వాళ్ళది మహేష్ సూర్య అని ఉంది అంటే వేరే వాళ్ళది ఇలా వస్తాయి ఫ్రెండ్స్. మనకు ఎవరి వీడియోస్ సబ్స్క్రైబ్ చేయాలనుకో వాళ్ళది ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వచ్చి వాళ్ళ పేరు కొడితే ఇట్లా సూర్య మహేష్ అని వస్తుంది. దాని తర్వాత యూట్యూబ్లో నేను పెట్టిన ప్రొఫైల్ ఫోటో ఇది ఫ్రెండ్స్. ఇది యూట్యూబ్లో పెట్టిన ప్రొఫైల్ ఫోటో. ఇది ఛానల్ పేరు సూర్య మహేష్ ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్. వీడియోస్ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక వీడియోస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోస్ ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా కానీ కామెంట్ అనేది పెడతాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ లైక్ కొట్టడం అంటే ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే లైక్ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేస్తే లైక్ కొట్టడం అంటారు. నెక్స్ట్ వచ్చేసి కామెంట్ ఫ్రెండ్స్, ఇది బాగుంది, లేదంటే ఇంకా నెక్స్ట్ నాకు వేరే వీడియోస్ చేయాలని కానీ, మనకు నచ్చిన ఏదైనా వేరే వీడియోస్ ఉంటాయి కదా అది చేయాలని కానీ అట్లా చెప్పడం, ఏదైనా కానీ కామెంట్ రాయడం అనేది ఏంటంటే ఇదే వీడియోకి ఇక్కడ కామెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ ఏ కామెంట్ అని ఇక్కడ కామెంట్ బాక్స్లో ఒకవేళ అది నీకు నచ్చింది అనుకో, సూపర్, ఎక్సలెంట్, బాగుంది, లేదంటే బాగాలేదు, ఏదో కామెంట్ అంటే పెడతాం కదా. ఇక్కడ జస్ట్ నేను ఇంకా వీడియోస్ పెట్టాలని కానీ ఏదైనా టైప్ చేస్తే అక్కడ మీరు టైప్ చేసినవి ఆ మీరు ఎవరి యూట్యూబ్ ఛానల్లో టైప్ చేసారో కామెంట్ పెట్టాలనుకుంటారో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఇట్లా కామెంట్ పెడితే వాళ్ళకి అది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సూపర్ అని ఎగ్జాంపుల్ పెడదాం అనుకోండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వీడియోస్ పెట్టాం, ఆ కామెంట్ అనేది సూపర్ అని పెట్టాం అనుకోండి. ఇక్కడ మొత్తం చాలా వరకు రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదైనా కానీ. ఇక్కడ కామెంట్ ఉంది కదా, ఈ కామెంట్ క్లిక్ చేస్తే మనం పెట్టిన ఆ కామెంట్ అనేది ఆ ఛానల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు మళ్ళీ తర్వాత రిప్లై ఇస్తారు. ఆ వీడియోకి సంబంధించి మీరు పెట్టిన మెసేజ్ని బట్టి వాళ్ళు రిప్లై ఇస్తారు. లైక్ చేయడం ఇది ఫ్రెండ్స్, కామెంట్ చేయడం ఇది. నెక్స్ట్ షేర్ ఫ్రెండ్స్. ఇది షేర్ అంటే ఇట్లా షేర్ చేసినాం అనుకోండి, ఇక్కడ వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ క్లిక్ చేయాలి. ఇప్పుడు వీడియో నచ్చింది అనుకోండి, వేరే వాళ్ళకు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళకు షేర్ చేయాలంటే ఇప్పుడు ఇది నా పేరు ఉంది కదా, ఇంకొక అకౌంట్ ఉంది అనుకోండి, ఇట్లా మా బ్రదర్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇట్లా ఓకే చేసి ఫార్వర్డ్ ఉంది కదా, ఫార్వర్డ్ ఇట్లా క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది లింక్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోతుంది. షేర్ చేయడం అంటే ఇది ఫ్రెండ్స్. ఇట్లా ఎవరి వీడియోస్ అయినా సరే సబ్స్క్రైబ్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం ఇలాగే ఫ్రెండ్స్. యూట్యూబ్లోకి వెళ్ళి సూర్య మహేష్ అని కొడితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఈ పేరు మీద క్లిక్ చేస్తే
ఇట్లా మొత్తం వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నేను పెట్టిన వీడియోలో మీకు ఏదైనా నచ్చిన వీడియో ఉందనుకోండి, ఇప్పుడు చాలా దాదాపు 40 వీడియోస్ ఉన్నాయనుకో ఫ్రెండ్స్, దాంట్లో మీకు నచ్చిన ఏదైనా వీడియో ఉందా లేదని తెలుసుకోవాలంటే ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, ప్లేలిస్ట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇప్పుడు ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ వీడియోస్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవేమో ఎలక్ట్రికల్ డయాగ్రామ్ ఉన్నది, డయాగ్రామ్ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఇవేమో ప్రాక్టికల్గా దాంట్లో చూపించుకుంటూ చేసిన వీడియో అట్లా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ఉన్నాయనుకోండి, ఒకవేళ నేను చేయలేదు, ఒకవేళ చేసిన వీడియోస్ ఇట్లే సపరేట్గా ఫోల్డర్స్లో పెడతారన్నట్టు. అట్లా పెట్టినప్పుడు మీరు ఒక్కొక్క వీడియో వెతుక్కోకుండా ఇట్లా ఈ ఫోల్డర్లోనే దానికి సంబంధించిన వీడియోలు పెడతారు. అప్పుడు మీరు డైరెక్ట్ మీకు స్టార్టర్ కావాలి, ఇప్పుడు ఎలక్ట్రికల్ డయాగ్రామ్ ఇవి ఉన్నాయి, ఇంట్లో లేదు, ఇప్పుడు స్టార్టర్కి సంబంధించిన వీడియోస్ అనుకో, డైరెక్ట్ దాంట్లోకి చూసుకోవచ్చు. ఈ ప్లేలిస్ట్లో డైరెక్ట్ మీకు నచ్చిన వీడియో తొందరగా దొరుకుతుంది ఫ్రెండ్స్. అట్లా కూడా చూసుకోవచ్చు. ఇది వీడియోస్ అంటేనేమో అన్నీ మిక్సింగ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. వీడియోస్ ఇట్లా చాలా వరకు ఇట్లా మిక్సింగ్ అయి ఉంటాయి, ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.